మోషే చనిపోయిన తర్వాత మోషే ఆత్మను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళటానికి దేవదూతలు వస్తే బైబిల్ ఏమని రాసిందో తెలుసా? అపవాది మోషే ఆత్మ దగ్గరికి వచ్చి, మోషే శరీరం దగ్గరికి వచ్చి వాదులాడుతున్నాడట. ఏమనో తెలుసా? ఏంటి, మోషేను పరలోకపు కనానుకు తీసుకెళ్తారా? ఎట్లా తీసుకెళ్తారు? నా వైపు చూడండి ఒకసారి. ఎట్లా తీసుకెళ్తారు? మోషే ఈ కనానులో అడుగు పెట్టలేదుగా. ఎందుకు అడుగు పెట్టలా? మీరే అన్నారు కదా, కాని మాట అన్నందుకు. చెప్పండి, కాని మాట అన్నందుకు కనానును కోల్పోయాడు అని మీరు అన్నారు కదా. ఈ కనానులో అడుగు పెట్టడానికే మోషేకు యోగ్యత లేకపోతే పరలోకపు కనానులో ఎట్లా అడుగు పెడతాడు? నో, మోషే పరలోకపు కనానులో అడుగు పెట్టకూడదని పిస్కా పర్వతం మీద దేవదూతతో సాతాను యుద్ధం చేస్తూ ఉంటే ప్రధాన దూతగా పిలువబడుతున్న మికాయేలు ఆకాశము నుండి పిస్కా పర్వతం మీదకి దిగివచ్చి అపవాదితో పోరాడి మోషే ఆత్మను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాడట. అంటే ఇప్పుడు చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా ఈ ఆత్మ పరలోకానికి వెళ్ళకూడదని సాతాను పోరాడుతున్నట్లుగా లేఖనాల్లో మనకు ఆధారం చూసాం కదా. పరలోక రాజ్యానికి ఎవరైనా ప్రవేశించలేరు. యోగ్యులు, అర్హమైన వాళ్ళు మాత్రమే ప్రవేశించగలుగుతారు. యేసు ప్రభు వారు అంటారు కదా, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు, పరలోక రాజ్యం కొరకు ఏర్పరచబడిన వారు కొందరే.